అన్నమయ్య జిల్లాలో పోకిరి బ్యాచ్ రెచ్చిపోయింది. పుంగునూరులో కొందరు యువకులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. యువకులు వీరంగం సృష్టించి అతనిపై మూకుమ్మడిగా దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుంగనూరు లేని ఓ పోకిరి బ్యాచ్ అయితే ఒక యువకుడిపై దాడి చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అసలు ఆ పోకిరి బ్యాచ్ యువకుడిపై దాడి చేయడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? యశాలని గత కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజు రోజుకు ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా విచ్చలవిడిగా ఈ యొక్క బంగాకు గంజాయి సేవించి దాడులకు పాల్పడడం పరిపాటు అవుతుంది. ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లోనే యొక్క గంజాయి సేవిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మరోవైపు పోలీసులు ఈగల్ టీం ద్వారా కూడా ఈ యొక్క గంజాయి టీం ఆగడాలను కూడా నియంత్రిస్తున్నప్పటికీ ఈ యొక్క జిల్లాలో 2 రోజుల క్రితం చంద్రగిరి ప్రాంతంలో కూడా రెడ్డివారిపల్లిలో కూడా గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. ఆ తర్వాత తాజాగా అంటే 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా పుంగనూరులో కూడా గంజాయి బ్యాచ్ హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఈ యొక్క ఆగడాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పుంగనూరు పట్టణంలోని ఈస్ట్ పేట సమీపంలోని కళ్యాణ మండపం వద్ద ఆటో డ్రైవర్ ని కూడా ఈ యొక్క గంజాయి బ్యాచ్ తీవ్రంగా కొట్టి గాయాలకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ మధు ఎవరైతే ఉన్నారో అతను ఆటో తోలుకుంటున్న పరిస్థితుల్లోనే ఈ యొక్క గంజాయి బ్యాచ్ అతనితో వాగ్వివాదాన్ని దిగి 5 మంది కలిసి అతనిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రాథమిక సమాచారం మేరకు 5 మంది ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క బ్యాచ్ లో కూడా ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క ఎవరైతే మధు అన్న వ్యక్తి అతనికి ఆ బ్యాచ్ కి కూడా సంబంధం లేదని చెప్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇట్లా పూర్తిగా ఇక గంజాయి బ్యాచ్ ఆగడాలను కూడా నియంత్రించే విధంగా కూడా పోలీసులు గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈగల్ టీం కళ్ళు కప్పి కూడా వీరు ఈ యొక్క గంజాయి సేవించడం పరిపాటు అయినట్టుగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిగా అంటే విచక్షణ లేకుండా మద్యం మత్తులో అంటే ఆ యొక్క గంజాయి సేవించిన మత్తులో కూడా వీళ్ళు దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రజలు కూడా కొంత ఆందోళన చెందిన వ్యక్తిగా పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలని నారాయణ, ఈ మధ్యలో మీరు అన్నట్టు గంజాయి బ్యాచ్ ఆగడాలు అయితే ఎక్కువైపోయాయి. సో మరి పోలీసులు ఏమైనా వీటికి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అరికట్టడానికి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అంటే తిరుపతి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఆయా సంబంధించిన ఎస్పీలు కూడా గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. ఓవైపు ఈ యొక్క గంజాయి టీం ఆగడాలను నియంత్రించడం కోసం కూడా ఇక ఈగల్ టీంను కూడా రంగంలోకి దింపారు. అయితే మారుమూల ప్రాంతాల్లో పాడుపడిన భవనాలు లేకపోతే ఊరికి శివారు ప్రాంతాల్లో కూడా వీరు గంజాయి సేవించడం, ఆ తర్వాత ఆ మత్తులో కూడా పట్టణ ప్రాంతాలు అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క దాడులు తేవడం పరిపాటు అయినట్లుగా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.